హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై స్పెషల్ ఏంటంటే బయటికి డ్రై ఫ్రై లాగా కనిపించిన లోపల మాత్రం జ్యూసీగా ఫుల్ ఫ్లేవర్తో ఉంటుంది. ముఖ్యంగా బగారా రైస్లో ఈ చికెన్ ఫ్రై వేసుకొని పైన కొంచెం నిమ్మరసం పిండుకొని పక్కన ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. నేను ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఈ రెసిపీలో నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ కూడా చూపించబోతున్నాను. అదే ఈ చికెన్ ఫ్రైకి అసలు రుచి, మంచి అరోమా తీసుకొస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి ఆలస్యం ఎందుకు, మన టేస్టీ చికెన్ ఫ్రైని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలిపి 1 గంట పాటు అయినా సరే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్పెషల్ మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లోకి 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1 మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 4 యాలుక్కాయలు, 2 బిర్యానీ ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 జాజి పువ్వు, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇంకా 5 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. ఇదే టైంలో 3 లేదా 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ ఫ్రైలో అస్సలు వాటరే యాడ్ చేయటం లేదు. ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవ్వడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొంతసేపటి తర్వాత వాటర్ తగ్గి ఆయిల్ సపరేట్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో మనం చెక్ చేసుకుందాము. ఈ గంటెలోకి 1 చికెన్ పీస్ని తీసుకొని మరో స్పూన్ తోటి బ్రేక్ చేసి చూస్తే ఎంతవరకు ఉడికిందనేది తెలిసిపోతుంది. ఈ చికెన్ సుమారుగా 70% వరకు ఉడికిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి. టేస్ట్ కానీ ఏమైనా ఉప్పు కారం అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వల్లే చికెన్ ఫ్రైకి స్పెషల్ అరోమా, రిచ్ టేస్ట్ వస్తాయి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపి లో ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిందో, కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఒకసారి కలిపితే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడటానికి ఇంత టెంప్టింగ్గా ఉంటే తినడానికి ఎంత బాగుంటుందో మీరు ఊహించండి. బగారా రైస్, పులావ్, నార్మల్ రైస్, రోటీ, చపాతీ, పూరి, దోశ ఇలా దేనితో తిన్నా సూపర్ కాంబినేషన్. నేను ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్గా బగారా రైస్ వండాను. ఈ బగారా రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకొని నిమ్మకాయ రసం కొద్దిగా పిండి ఉల్లిపాయ నంచుకొని తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందో మీరైతే నమ్మలేరు. ఇలాంటి టేస్ట్ని అసలు మీరు రెస్టారెంట్లో కూడా ఊహించరు, అంత బాగా వచ్చింది.
ఈ రెసిపీని నేను మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అని నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో డెలీషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.